తెలుగు ప్రవచనం 1500కు పైగా ఎపిసోడ్లు దాటి ఒక ఛానల్లో ప్రసారం కావటం అది గరికపాటి వారికే సాధ్యమైందేమో. వారు మనందరికీ సుపరిచితులు. భక్తి టీవీ ద్వారా సాయంత్రం అయిందంటే చాలు ఆంధ్ర మహాభారతంతో ప్రవచనంతో మనందరికీ వారు సుపరిచితులు. హరిహర ప్రియమైన కార్తీక మాసం గురించి, ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రవచనం అందించేందుకు వేదికపైకి సహస్రావధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహాసహస్రావధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. మాతృదేవో భవ. శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మా, శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలం వనం వివరించెన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబ సృష్టి మూలం వదే, మదంబ సృష్టి మూలం వదే. హిందూ ధర్మంలో ఉండే విశిష్టత ఇవాళ ఇక్కడ దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారి నగరంలో, రాజధానిలో కోటి దీపాల కాంతులతో ప్రకాశిస్తోంది. ఏమిటి సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రత్యేకత అంటే, ఇక్కడ ఎంతమంది మనం ఎన్ని దీపాలు పెడుతున్నామో దేవుడు కూడా అన్ని రూపాలతో వెలుగొందుతాడు అని మనం విశ్వసిస్తాం. కాబట్టి భాద్రపద మాసంలో వినాయకుడికి 9 రోజులు నవరాత్రులు చేస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటంటుంది. అమ్మ నీకు 10 రోజులు చేస్తామమ్మా దసరా అంటాం. తర్వాత ఆశ్వీజ మాసం అంతా దసరా చేశాం. ఇగో ఇప్పుడు కార్తీక మాసం వాళ్ళ నాన్నగారు వచ్చారు, పెద్ద విగ్రహం. నేను కుటుంబానికి యజమాని, మా ఆవిడకి 10 రోజులు చేశారు ఉత్సవాలు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు. కుటుంబానికి యజమాని పెద్దవాడిని బిచ్చమెత్తి మరీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మరి నా సంగతి ఏమిటంటారు. నాయన నీకు మొత్తం నెలంతా చేస్తాం, కార్తీక మాసం అంతా నువ్వే నాయకుడివి అని నమస్కారం చేస్తాం. ఈ తర్వాత మార్గశిర మాసం వస్తుంది, వీళ్ళ మేనమా వస్తారు శ్రీ మహావిష్ణువు, మరి వారికి చేశారు, నా సంగతి ఏమిటంటారా. నీకు ధనుర్మాసం అంతా శుభ్రంగా పులిహోర దద్దోజనం చక్ర పొంగలి బ్రహ్మాండంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నీకే ఉత్సవాలు స్వామి అంటాం. ఇది హిందూ ధర్మం. ఇంతమంది దేవతలు ఎందుకుంటారు, ఇన్ని రూపాలు ఎందుకుంటాయి, ఇన్ని రకాల ఆరాధనలు ఎందుకుంటాయి అంటే, మనిషి మనస్సులో ఎన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయో, వివిధత్వం అనేకత్వం అనేది భిన్నత్వం అనేది ఎంత ఉందో అంత అవకాశాన్ని హిందూ ధర్మం ఇచ్చింది. అంతిమంగా నువ్వు దేవుడివి అని తెలుసుకోవడమే సనాతన ధర్మానికి పరమ లక్ష్యం. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఆ పరమ పదార్థం నువ్వే అవుతున్నావు, అది తత్వమసి అనే వాక్యానికి అర్థం. అహం బ్రహ్మాస్మి అని గురువు తత్వమసి అని చెప్పగానే అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరమాత్మను అవుతున్నాను అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం.
ఒకటి సామవేదంలోది, ఒకటి యజుర్వేదంలో. ఇటువంటి పవిత్రమైనటువంటి విభిన్నమైనటువంటి బహువిధమైనటువంటి హిందూ వారసత్వ సంపదని మనకి అందించి కోటి దీపాల వెలుగులతో మన జీవితాన్ని కూడా వెలిగింపజేస్తున్నటువంటి భక్తి టీవీకి ముందుగా మనం భక్తి శ్రద్ధలతో నమస్కారాన్ని చెయ్యాలి. 2007వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీని ప్రారంభమైంది మొదలు ఈ రోజు వరకు 24 గంటల కార్యక్రమాలలో అకుంఠితంగా, అఖండితంగా, అవిచ్ఛిన్నంగా సాగిపోతూ భక్తి టీవీ మొత్తం తెలుగునాటే కాకుండా భారతదేశంలోనే ఒక భక్తి విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పాలి. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈ కోటి దీపోత్సవం. ఇవాడిది భూ కైలాసంలా కనిపిస్తోంది మనకందరికీ. ఈ జన ప్రవాహం, ఈ అలంకరణ, ఈ అర్చనలు, ఈ వేద పండితుల వేదనాదం, సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల వైభవం చూస్తుంటే ఒక కైలాసం, ఒక వైకుంఠం ఇవాళ హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియం రూపంలో మనకు కనిపిస్తోంది అని అనిపిస్తోంది. ఈ చలవ ఒక భక్తి టీవీ వారిది. భూ కైలాసము కోటి దీపముల శంభుద్వీపము, భూ కైలాసము కోటి దీపముల శంభుద్వీపము, ఈ భక్తి టీవీ కార్యక్రమము ఇందు పాల్గొనుటయున్ వీక్షించుట ఎన్నో, ఇందు పాల్గొనుటయున్ వీక్షించుట ఎన్నో, ఇందు పాల్గొనుటయున్ వీక్షించుట ఏ జన్మలోనో కావించిన పుణ్యము, ఇందు పాల్గొనుటయున్ వీక్షించుట ఏ జన్మలోనో కావించిన పుణ్యము, ఈ వెలుగులే నూరేండ్లు మీ జీవితంబు ఏ కష్టంబులు లేక సాగుటకు తామే తోడు నీడయ్యడిన్, ఈ వెలుగులే మీకు తోడు నీడయ్యడిన్. ఇవాళ ఆశ్చర్యకరంగా భక్తి టీవీ యొక్క ప్రభావంతో, కోటి దీపోత్సవం యొక్క ప్రభావంతో తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రపంచమంతటా కూడా ఒక కార్తీక మాసమే కాదు 365 రోజులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగునాట మొత్తం ఇదివరకు నాస్తికంగా ఉండే కొంత వాతావరణం కూడా ఆస్తికంగా మారిపోయింది భక్తి టీవీ కారణంగా. ఉదయం లేవగానే పెట్టవలసింది భక్తి టీవీ, చూడవలసింది భక్తి టీవీ, ఆ కార్యక్రమాలు చూడాలి, ఆ ప్రవచనాలు వినాలి, ఆ ప్రత్యక్ష ప్రసారాలు చూడాలి అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అంతే, టీవీలో కార్యక్రమాలు నడపడమే కాకుండా ధార్మిక సమ్మేళనం రూపంలో అపూర్వంగా 11-12 మంది స్వామీజీలని, శిఖరప్రాయులైనటువంటి వారిని పిలిపించి మనకి దర్శనం ఏర్పాటు చేశారు. ఆ పైన తిరుమల మనదే అనే కార్యక్రమంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు పెరిగే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే లక్ష దీపోత్సవంతో మొదలుపెట్టి ఇప్పుడు వరుసగా 4 ఏళ్లుగా దాన్ని కోటి దీపోత్సవంగా పెంచి చేస్తూ ఉన్నారు. ఇంటింటా దీపావళి వెలగడానికి భక్తి టీవీ కారణమవుతోంది. ఇది పెరిగింది అనడానికి ఉత్సవం. మనం ఆశించవలసింది, మనం కోరుకున్నది జరిగింది. అనేక రకాల ఆధ్యాత్మిక ఛానల్స్ దీన్ని ఆధారంగా తీసుకుని మొదలయ్యాయి. ఇది భక్తి టీవీ సాధించిన ఘన విజయంగా కైలాసాధిపతి భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, మహానాయకుడి దగ్గర నుంచి భక్తి టీవీలో మంచినీళ్లు మోసేవారి వరకు అందరికీ కైలాసాధిపతి అందించినటువంటి ఆశీర్వచనంగా దీన్ని మనం భావించాలి. ప్రత్యేకంగా ఈరోజు నాగుల చవితి. ఈ కార్యక్రమం ఈరోజు నాగుల చవితి నాడు ప్రారంభమైంది. మన పండుగల్లో విశేషాలు చాలా ఉంటాయి. మనం వాటిని చెప్పుకోకపోతే కేవలం నమ్మకాలుగా మిగిలిపోతాయి. ఈరోజు ఖచ్చితంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట ఎక్కడ ఉందో, పాము ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్ళి ఆడ మగ పెద్ద చిన్న భేదం లేకుండా వెళ్ళి ఖచ్చితంగా అక్కడ పుట్టలో పాలు పోసి వస్తారు. పాము ఆ పాలు తాగుతుంటే చూసి ఆనందిస్తారు. నాగేంద్రుడికి నమస్కారం చేసుకుని మా పిల్ల జల్లా అంతా పొలము పుట్ర అలా తిరుగుతూ ఉంటారు నాయన, వారి జోలికి వెళ్ళకు, మమ్మల్ని కాపాడు అని భయంతోనో భక్తితోనో నమస్కారం చేస్తారు. ఏమిటి నాగుల చవితి రహస్యము అంటే ఇందులో మన సంస్కృతిలో భౌతికంగా ఒక కోణం, మానసికంగా ఒక కోణం, అలాగే ఆధ్యాత్మికంగా ఒక కోణం ఖచ్చితంగా ఉంటాయండి. ముందు భౌతికమైంది. సహజంగానే మనిషి పాముకి భయపడతాడు. మనిషి భయపడేటువంటి జంతువుల్లో పాము ఒకటి. పాముని భయానికి ప్రత్యేకగా మనం భావిస్తాం. ఆ భయం పోవాలి అంటే ఎప్పుడూ ఒకటే. జిడ్డు కృష్ణమూర్తి గారు సహా మహా అద్వైత తత్వవేత్తలందరూ చెబుతారు, ఏదైనా మనకి భయం పోవాలి అంటే ఆ వస్తువుని సన్నిహితంగా చూడాలి.
ఆ భావాన్ని సన్నిహితంగా మనస్సులోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఆ భయం పోతుంది ఖచ్చితంగా. అదిగో పాము ఎక్కడ ఉందో మనమే వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని సన్నిహితంగా చేరి అక్కడ నిలబడడం, అది పాలు దాగుతూ ఉంటే అక్కడ పాకుతూ ఉంటే చూడడం, దాని శరీరము, నల్లటి చారలు, ఆ కళ్ళు, ఆ నాలిక ఆడిస్తూ ఉండడం, ఇవన్నీ సన్నిహితంగా చూడగానే ఇవాళ చూడగలిగాం కదా, ఇక ముందు మనం పాముకు భయపడవలసిన అవసరం లేదు అని ఒక ధైర్యం మనస్సులో ఏర్పడుతుంది. ఇందులో మానసికమైనటువంటి కోణం అదే ప్రత్యేకంగా. భౌతికంగా దీనికోసం మనం పొలము, పుట్ర, చెట్టు, చేమ వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల ఎంత శరీరానికి వ్యాయామం జరుగుతుందో, ఎంతగా పాదాలకు వ్యాయామం జరుగుతుందో, ఎంత ఆరోగ్యం మనకి వస్తుందో, అలాగే ఎంత ధైర్యం ఏర్పడుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా మన సంస్కృతి ప్రకారం పరమేశ్వరుడు దగ్గర నుంచి పాము వరకు అన్నీ ఒకే ఒక రూపాలు, ఉపాధి భేదం అంతే తేడా. దేవలోకంలో దేవతలున్నా, మనుష్యలోకంలో మనుష్యులున్నా, పాతాళ లోకంలో రాక్షసులు ఉన్నా, శరీరాలలో ఉపాధిలో భేదం తప్పితే లోపల ఉండేటువంటి జీవాత్మలో ఎటువంటి భేదం ఉండదు. ఆ జీవాత్మయే పరమాత్మ అని ప్రత్యేకంగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని అది మనం గమనించి తీరాలి ఖచ్చితంగా. అలాగే ప్రత్యేకించి ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే నాగుల చెబుతున్నాడు ప్రత్యేకం మనం పామును వెతుక్కుంటూ వెళతాం. అందుకని ఇవాళ మనం నన్నయ్య గారి పద్యం, ఆయన ఆదిశేషుణ్ణి ప్రశంసిస్తూ చెప్పినటువంటి పద్యంతో మనం ఒక్కసారి నాగదేవతని స్తుతి చేసుకుందాం. ఉదంకుడు అనేటువంటి వ్యక్తి కుండలాలు తేవడం కోసం పెడితే, ఆ కుండలాలు హరింపబడితే ఆయన నాగలోకానికి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా ఆదిశేషుణ్ణి ప్రార్థన చేస్తాడు. బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయేన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అనేక రకాల వనాలు, అరణ్యములు, అరణ్యానులు, అలాగే కులపర్వతాలు, గుట్టలు, మిట్టలు, నదులు, మహాసముద్రాలతో కూడినటువంటి అఖండమైనటువంటి భూమండల భారమంతా ఒక్క ఆదిశేషుడే భరిస్తూ ఉన్నాడు. ఆ ఆదిశేషుడే రామావతారంలో లక్ష్మణుడుగా పుట్టాడు. ఆ ఆదిశేషుడే కృష్ణావతారంలో బలరాముడుగా జన్మించాడు. నిజానికి బలరాముడికి సంకర్షణ అని పేరుంటుంది. సంకర్షణం అంటే ఆకర్షణ శక్తి. బలరాముడు భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడికి ప్రతీక. భూమిని మోసేటువంటి ఆకర్షణ శక్తినే మన వాళ్ళు 1000 పడగల ఆదిశేషుడు అన్నారు. ఖచ్చితంగా శాస్త్రీయంగా రుజువైనటువంటి సత్యం ఇది. ప్రతీకలుగా చెప్పారు. అలా ఊరికే పాము కింద ఉండి భూమిని మోస్తూ ఉంటుంది అని ఎవరు అనుకోరు, ఎవరికి తెలియని విషయం ఏం కాదు. భూమి ఆకర్షణ శక్తిని 1000 కిరణాల రూపంలో భూమిని ఆకర్షిస్తూ ఉంటుంది ఒక శక్తి, అదే ఆదిశేషుడు. కాబట్టే బలరాముడికి కృష్ణావతారంలో బలరాముడికి సంకర్షణ అనేటువంటి పేరు వచ్చాయి. అనేక రకాల ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఉన్నాయి. అలాగ భూమండలాన్ని మొత్తాన్ని భరిస్తూ దుస్సకతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి, క్షీరసాగరంలో శయనించేటువంటి శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడే శయ్య. ఆయనైనా వైకుంఠాన్ని విడిచిపెట్టాడేమో ఎప్పుడైనా గజేంద్రుణ్ణి కాపాడడానికి, ద్రౌపదీదేవిని కాపాడడానికి, కానీ ఆదిశేషుడు ఎప్పుడూ వైకుంఠాన్ని విడిచిపెట్టలేదు. అందుకే పాయక శయ్యయైనా అని వాడాడు నన్నయ్య గారు. విడిచిపెట్టకుండా వైకుంఠంలోనే ఉంటాడు మహానుభావుడు అన్నాడు. అలాగా మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, 14 లోకాలను భరిస్తూ ఉన్నవాడు, తన గర్భంలో కుక్షలో భరిస్తున్నవాడు, ఆయన మహానుభావుణ్ణి భరిస్తున్నవాడు ఆదిశేషుడు. ఆ జాతి నాగ సంతతికి మొత్తం ఈవేళ మనం అర్చనలు చేస్తూ ఉన్నాం. అలాగే పరమశివుణ్ణి అర్చన చేస్తూ ఉన్నాం. ఆయన మెడలో ఉండేది వాసుకి. క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని కవంగా ఉపయోగిస్తే శివుడి మెడలో ఉండేటువంటి నాగరాజు వాసుకిని దానికి తాడుగా, రజ్జువుగా ఉపయోగం చేశారు, బంధనంగా ఉపకరించింది అటువంటి వాసుకి. ఆ నాగరాజు అయిన ఆదిశేషుణ్ణి, ఈ వాసుకిని అందరినీ మనం తలుచుకోవడం ఈ నాగుల చవితి యొక్క లక్ష్యం ప్రధానంగా. అది గనక మనం తలుచుకుని పాములంటే ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకోగలిగితే జీవితంలో సుఖంగా, హాయిగా, నిర్భయంగా ఉండగలుగుతాం. పిల్లల్ని కూడా తీసుకెడతారు. అందుకే పుట్ట దగ్గర ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళలేని వృద్ధులు ఎవరన్నా ఉంటే ఇంట్లో ఆ నాగుపాము ఆకారం ఉండేటువంటి వెండిదో, రాగిదో, ఇత్తడిదో ఒక బొమ్మని ఒక వెండి పళ్ళెంలో అక్కడ అట్టిపెట్టి దాని మీద కూడా పాలు పోయొచ్చు. అది కూడా వీలు కాని వాళ్ళు గోడకే కాస్త చిమ్మిలి, చనివిడి లాంటివి అతికించి దాని మీద నుంచి కూడా పాలు పోస్తారు. ఎందుకోసమయ్యా అంటే ఏదో ఒక రకంగా ఒక ఆచారాన్ని అలవాటు చేస్తే తర్వాత అవకాశం వచ్చినప్పుడైనా దాన్ని చేస్తాడు. ఇది హిందూ ధర్మంలో రహస్యం. చెయ్యగలిగితే స్పష్టంగా శాస్త్రీయంగా పద్ధతిగా చేయి, లేకపోతే మొక్కుబడి కోసం
కోసం చేసినా పర్వాలేదు, మొత్తం మీద చేస్తే ఈ ఏడాది కాకపోతే ఇంకో ఏడాది కాస్త నేర్చుకుంటావు కదా అన్నటువంటి ఆలోచన చేస్తారు ఖచ్చితంగా. అది మనం బాగా అలవాటు చేసుకోవాలి, మన పండుగల నుంచి నేర్చుకోవాలి. అలాగే త్వరలో రాబోతోంది కాలభైరవ అష్టమి అంటారు, రాబోయేటువంటి అష్టమిని. ఆ రోజు కుక్కలకి రొట్టె తినిపిస్తారండి ప్రత్యేకంగా. కాలభైరవుడు అంటే శునకం, కుక్కలకి రొట్టె తినిపిస్తారు. కారణం పిల్లలు వీధిలో ఆడుకుంటారు. ఇవాళ మహానగరాల్లో కూడా వేరే భయం లేదు, కుక్కల భయం ఎక్కువైపోయింది. పిల్లల్ని వీధిలోకి పంపాలంటే అది పోగొట్టడానికి మన సంస్కృతిలో ఏర్పాటు చేసిన ఆచారమే రేపు రాబోయే కాలభైరవ అష్టమి. అష్టమి నాడు ఇది కాలభైరవ అష్టమి అంటారు. ఖచ్చితంగా పిల్లలకి 2 రొట్టెలు ఇచ్చి ఏదో ఒక కుక్కకి తినిపించి రావాలి. మా చిన్నతనంలో మా అమ్మగారు ఆ 2 రొట్టెలు ఇచ్చి వాటికి తినిపించి వస్తే కానీ మీకు రొట్టె పెట్టను అనేది అంత ఖచ్చితంగా ఉండేవారు. ఎందుకంటే ఆ తినిపించడం కోసం పిల్లాడు బయటికి వెడితే ఆ కుక్కలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పెడితే రొట్టె కారణంగా కుక్క దగ్గరికి చేరుతుంది, జాగ్రత్తగా తినిపిస్తాడు. ఇంకా ఎప్పుడు ఆ పిల్లాడు ఆ వీధిలో తిరిగినా ఆ కుక్క ఏమీ అన్నది. ఎందుకంటే ఏమాత్రమైనా రొట్టె పెట్టిన వాడికి మనిషికి ఉండదేమో విశ్వాసం, కానీ కుక్క ఖచ్చితంగా జీవితాంతం ఉంటుందని అనుమానం వెళ్ళ. అన్నం పెట్టిన వాడి చెయ్యి ఎప్పుడూ కరవదు. ఆ జంతువు విశ్వాసానికి ప్రతీక శునకం. దాన్ని కూడా భగవంతుడుగా భావించి ఆరాధించినటువంటి ఏకైక జాతి హిందూ జాతి. మనం గర్వించి తీరాల్సినటువంటి విషయం ఇది. ఇతరులు కొంతమంది తెలియక మాట్లాడతారు, పాములను పూజిస్తారు, తేళ్లను పూజిస్తారు, లేళ్లను పూజిస్తారు, ఇంతేనా అని చెప్పేసి. అందులో ఉండే ఉద్దేశం ఏమిటంటే పామైనా తేలైనా ఏదైనా అన్నీ భగవత్ స్వరూపాలే. ఒకే ఒక భగవత్ శక్తి అంతటా నిండి ఉంది, అది అనేక రూపాలు ధరిస్తుంది. ఇక్కడ విద్యుత్ శక్తిని మనం చూస్తూ ఉన్నాం. భక్తి టీవీ యాజమాన్యం తుమ్మల నరేంద్ర చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. కలియుగ వైకుంఠం ఇక్కడికి దించేశారు, భూ కైలాసాన్ని దించేశారు అన్నట్టుగా ఏర్పాటు చేశారు. ఆ చుట్టూ ఆ ద్వారాలు, ఆ స్వాగత ద్వారాలు అవి చూస్తుంటే మనకేదో ప్రాచీన కాలంలో మాయాబజార్ లాంటి పౌరాణికమైనటువంటి సినిమాల్లో ఎప్పుడైనా స్వర్గాన్ని చూపించాలంటే ఇలాంటి ద్వారాలే ఏర్పాటు చేసేవారు. ఇందాక నుంచి వచ్చి కూర్చుంటే నాకు అక్కడే కూర్చున్నట్టుగా ఉంది అనిపిస్తోంది. వేరే స్వర్గ సుఖాలు ఏమీ అవసరం లేదురా అన్నట్టుగా అంత వైభవంగా అలాగా కోలాటం ఆడుతూ ఆ బృందం వాళ్ళంతా అలా తిరిగి వచ్చారు. ఎక్కడా ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా క్రమశిక్షణకి లోపం రాలేదు అంటే భక్తి టీవీ యాజమాన్యం యొక్క గొప్పదనం. ఆ సిబ్బందిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని భగవత్పరమైన బాధ్యతగా భావించి సహకరిస్తున్నటువంటి గొప్పదనం అండి నిజంగాను. ఇవాళ ప్రతి ఏటా ప్రతి ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. భక్తి టీవీ వచ్చాక మన జీవితాలు ఎలా మారాయి. ఇవాళ మన రోజువారీ మాటల్లో, మన ఇళ్లలో మాట్లాడుకునే మాటల్లో పూర్వం రామాయణ భారతాల ప్రసక్తి వచ్చేది, ఇవాళ భక్తి టీవీ ప్రసక్తి వస్తుంది. టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారని. అంతగా తెలుగువారి పలుకుబడిలో ఒక గోంగూర పచ్చడి, ఒక ఆవకాయ లాంటివి ఎలా పదార్థాలు అయిపోయాయో, కలగలిసిపోయాయో, భక్తి టీవీ ఆ రకంగా తెలుగువారి జీవితాల్లో కలగలిసిపోయింది. ఇవాళ అందుకని మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎందుకు విశిష్టత ఇంత పని చేస్తున్నారు. ధర్మం యొక్క విశిష్టత ఏమిటి అంటే భయం పోగొట్టడం కోసం, భక్తి కలిగించడం కోసం ఎన్ని ఉపాయాలు చేస్తారో మీరు ఆలోచన చేయండి. అవన్నీ కూడా మనలో ఉండే భయాన్ని పోగొట్టాలి, భక్తిని కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనే. అలాగే ఇవాళ 1,000,000 దీపాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. త్వరలో యతీశ్వరులు రాబోతూ ఉన్నారు. వారు ఇక్కడ అఖండ దీపారాధన చేయగానే మనమంతా 1,000,000 దీపాలు పెట్టుకుంటాం. ఏమిటి దీపం రహస్యం? దీపం వెలిగించేటప్పుడు మనం తప్పనిసరిగా చదవాల్సిన శ్లోకం, దాని అర్థాన్ని గమనిస్తే దీపం ఎంత ప్రయోజనకరమో, ఎంత ప్రతిభావంతమో అర్థమవుతుంది. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని ఇప్పుడే కాదండి, ఈ రోజే కాదండి, ఈ 15 రోజుల ఉత్సవాల సంరంభాన్ని మీరు మనస్సులో పెట్టుకుని ప్రతిరోజు మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోవాలి. విద్యుత్ దీపం వెలిగించినా కూడా చదువుకోవచ్చు. విద్యుత్తుకు భగవంతుడేం వ్యతిరేకం కాదు. భగవంతుడు తెలుసుకుందుకు 2 మార్గాలు, మా విద్వత్తు ఒకటి, వెలిగే విద్యుత్తు ఒకటి, 2 మార్గాలే ఖచ్చితంగా. విద్యుత్ శక్తి అర్థమైనా భగవంతుడు అర్థమవుతాడు. ఇక్కడ గమనించండి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయండి. ఫ్లడ్ లైట్లు ఉన్నాయి, బెడ్ లైట్లు ఉన్నాయి, రకరకాల చిన్న లైట్లు ఉన్నాయి, సీరియల్ లైట్లు అంటారు, ధారావాహికంగా వెలిగేటువంటివి, తోరణాలు లాంటి దీపాలు ఉన్నాయి, పెద్దవి వెలుగుతున్నాయి, చిన్నవి వెలుగుతున్నాయి. ఇన్ని దీపాలు ఎందుకండి? అన్నీ ఒక రకంగానే ఉండొచ్చు కదా. ఎక్కడ ఏ రకమైన దీపం ఉంటే అదే అందం కదా. అలాగే భగవంతుడు ఖచ్చితంగా ఈ విద్యుత్తు అంతటా ఉంది, కానీ ఎక్కడ వ్యక్తం అవుతోంది? బల్బు ఉన్న చోట మాత్రమే వ్యక్తం అవుతోంది. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అక్కడ బ్రాహ్మణులు
ప్రత్యేకంగా రాగిరేకు మీద బీజాక్షరాలు వ్రాసి ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అక్కడ వ్యక్తం అవుతాడు. అక్కడ కూడా మరి ఒక దేవాలయంలో రాముడుగా, ఒక దేవాలయంలో శివుడుగా, ఒక దేవాలయంలో విష్ణువుగా, ఒక దేవాలయంలో వెంకటేశ్వర స్వామిగా, ఒక దేవాలయంలో అమ్మవారిగా వ్యక్తం కావడం ఎందుకు అంటే విద్యుత్ శక్తి ఒక చోట ట్యూబ్ లైట్గా, ఒక చోట ఫ్లడ్ లైట్గా, ఒక చోట చిన్న ఎల్ఈడి లైట్గా, ఇంకో చోట చిన్న దీపంలా వ్యక్తం కావడం ఎలాగైతే భేదంగా ఉంటుందో భగవంతుడు కూడా అన్ని రూపాలు ధరిస్తాడు. అంటే అది వ్యక్తం చేసుకునే పదార్థంలో తేడా. మనకి నీరు ఒక్కటే, కుండలో పట్టే నీరు వేరు, చెంబులో పట్టే నీరు వేరు, గ్లాసులో పట్టే నీరు వేరు, దోసిట్లో పట్టే నీరు వేరు. నీరు మాత్రం ఒక్కటే అంతా కూడా. భగవంతుడు నువ్వు దోషుడితో గ్రహించగలిగితే దోషులే దొరుకుతుంది, లేదు పెద్ద భాండం అంత గ్రహించగలిగితే భాండం అంత దొరుకుతుంది. విద్యుత్ శక్తి అర్థమైతే విద్వచ్చక్తి భగవచ్చక్తి కూడా అర్థమవుతాయి. అందుకని విద్యుత్తును కూడా మనం గౌరవించవలసింది. ఆధునిక ప్రపంచం, ఆధునిక సౌకర్యాలు ఏవి ప్రాచీనతకు కానీ భారతీయ సంస్కృతికి కానీ వ్యతిరేకం కాదు. వాటిని వ్యతిరేకించవలసిన అవసరంలా అన్నిటినీ వినియోగించుకోగలం. ఈవేళ సాంకేతికత బాగా పెరిగిన కారణంగానే భక్తి టీవీ లాంటిలో వస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రవచనాలు ప్రపంచమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ఒక్క చోట ప్రసారం అవుతూ ఉంటే మాబోటిగాళ్ళం ఇదివరకు పురాణాల పేరు మీద ఏ పల్లెటూరు వెళ్ళి ఏ గుళ్ళోనో కూర్చుని గంటలు 2 గంటలు మైకు లేకుండా మాట్లాడినా ఎవరు వింటారో 10 మంది వింటారు, మహా వింటే 25 మంది వింటారు. కానీ ఈవేళ మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళే కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఇక ఇళ్లల్లో కూర్చుని భక్తి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రపంచమంతా చూసేవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇంతమందికి ఇది ప్రసారం అవుతుంది అంటే సాంకేతికత ప్రభావం కదండి. చూసారా, సాంకేతికతని సరిగ్గా వినియోగం చేసుకోగలిగితే మంచిని పెంచడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి ఈ కార్యక్రమం రుజువు చేస్తుంది ఖచ్చితంగా. 4 సంవత్సరాలుగా ఇక్కడ 1 కోటి దీపాలు వెలిగించి ఎటువంటి ఇబ్బంది ఎవరికీ కలగకుండా ఇంత బాగా 15 రోజులు ఇంకా కిందసారి ప్రేక్షకుల కోరిక మీద, భక్తుల కోరిక మీద పెంచారు కూడా. అలా పెంచి చేస్తే ఇవాళ అనేక రకాల వాళ్ళు దీనివల్ల ఒక ప్రేరణ పొందుతున్నారు. మేము చేస్తామని ముందుకు వస్తున్నారు. భక్తి టీవీ కోరుకుంటున్నది అదే ఖచ్చితంగా. ఇక దీపం విషయానికి వస్తే దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నారు. గమనించండి, పరం బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మకి, విష్ణువుకి, ఈశ్వరుడికి, ముగ్గురికి అతీతమైనటువంటి పరమశక్తిని పరం బ్రహ్మ అంటారు దాన్ని. అందుకని పరం బ్రహ్మ అని పరమ శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది ఖచ్చితంగా. పరహ అని కానీ పర అని కానీ ఉండకుండా అతీతమైన పదార్థాన్ని ఎప్పుడు తత్ అని చెబుతారు. అందుకని దీపం జ్యోతిహి పరం బ్రహ్మ. దీపం అనేది పరమాత్మతో సమానం. దీపం సర్వతమోపహం. తమోపహం అంటే చీకటిని పోగొడుతుంది. సర్వతమోపహం అంటే అర్థం అన్ని రకాల చీకటిని పోగొట్టడం. అన్ని రకాల అంటే బయట ఉండే చీకటి పోవడానికి ఇన్ని దీపాలు వెలిగించాం, మనకి తెలుస్తోంది. ఇంకొన్ని దీపాలు వెలిగిస్తే ఇంకా చీకటి పోతుంది. అసలు ఇక్కడ పట్టపగల్లాగే ఉంది ఖచ్చితంగా, ఎక్కడ వేరే రకంగా మనకు అనిపించట్లేదు. కానీ లోపల చీకటి ఉందండి. అంతరతమం అంటారు. రాగద్వేషాలు అత్తా కోడళ్ళకి పడదు, అన్నదమ్ములకు పడదు, తోడళ్ళకి పడదు, తోడు కోడళ్ళకి పడదు, ఒకే వ్యాపారం చేసే 2 పెద్ద మనుషులకు పడదు, ఒకే పాఠశాలలో పనిచేసే 2 ఉపాధ్యాయులకు పడదు. దీన్ని లోపల చీకటి అంటారు. ఇది భయంకరమైన చీకటి. ఆ చీకటి పోవాలంటే ఎవరి గుండెల్లో దీపం వారే పెట్టుకోవాలి తప్ప ఎవరో వచ్చి దీపాలు పెడితే కుదిరే వ్యవహారం కాదది. ఆ దీపం కూడా మనం పెట్టుకోవాలంటే ఇంతమంది ఇక్కడ కూర్చుని హిందూ సమాజం అనే ఒకే ఒక ఐకమత్యంతో ఉండి మనం చేయగలుగుతున్నామా లేదా? ఈ ఏకభావన, ఈ ఏకత్వ భావన మన కుటుంబాల్లో ఉండాలి. ప్రతి వ్యక్తి మనస్సులో ఉంటే కుటుంబంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలోనూ ఉంటే దేశం అంతా ఉంటుంది ఖచ్చితంగా. వ్యక్తి మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే ముందు మన మనస్సులోంచి రావాలి. ఆ మార్పు క్రమంగా బయట వస్తుంది ఖచ్చితంగా. ఆ పక్క కుటుంబంలో వస్తుంది, వాళ్ళంతా బాగున్నారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ నవ్వులే వినపడుతూ ఉంటాయి, ఎప్పుడూ దెబ్బలాడుకోవడం చూడలేదు అంటారు. అలాంటి నవ్వులు నిరంతరం వినపడుతుంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళ రహస్యం ఏమిటో కనుక్కోమంటారు. వెనకటికి ఒక ఆయన అడిగారు ఎవరో, ఏమంటే మీ ఇంట్లో ఎప్పుడూ తగాదాలు వినపడవు, ఏమిటి రహస్యం అంటే మా ఆవిడ మోగనవ్వు పాటిస్తుంది, అది కారణం అన్నట్టు. అలాంటి కారణాల వల్ల తగాదాలు రాకపోవడం తాత్కాలికంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదుగా. ఆవిడ మోగనవ్వు పాటించకపోయినా ఆవిడ ఈయన ఎప్పుడూ మాట్లాడుకున్నా, అన్ని విషయాలు మాట్లాడుకున్నా ఆనందంగా హాయిగా ఉండగలగాలి. అది రహస్యం. అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహము. ఆ లోపల చీకటిని కూడా పోగొట్టగలుగుతుంది దీపం. అదే దీపం అండి, ఒత్తి దీపం కాదు, జ్ఞానదీపం ఖచ్చితంగా.
ఆ జ్ఞాన దీపం అనేటువంటి రహస్యాన్ని కూడా, దీపం కాంతినే కాకుండా జ్ఞానాన్ని ఇస్తుంది అనేదాన్ని కూడా మనం దీపం ద్వారానే గ్రహించవచ్చు. చాలామందికి అనుమానం, మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏమండి దీపంలో 2 ఒత్తులు పెట్టాలా 3 ఒత్తులు పెట్టాలా, ఆ పెళ్లి కాని వాళ్ళు ఎన్ని ఒత్తులు పెట్టాలి, పెళ్ళి అయితే ఎన్ని ఒత్తులు పెట్టాలి, సతంతువులు ఎన్ని పెట్టాలి, వితంతువులు ఎన్ని పెట్టాలి, సోమవారం ఎన్ని పెట్టాలి, మంగళవారం ఎన్ని పెట్టాలి, ఇన్ని ఉండవండి. అనవసరంగా పిచ్చి నమ్మకాల్లో కూరుకుపోవడం తప్పితే ఆ దీపం పెట్టేటప్పుడు చెప్పే శ్లోకం ఉంటుంది, ఆ సాధ్యం త్రివర్తి సంయుక్తం, స్పష్టంగా ఉంటుంది అక్కడ. సాధ్యం, శుభ్రంగా నూనె పోయండి వెలగడానికి, సాధ్యం నెయ్యి పోయాలి, నూనె పోయాలి, దొరికితే ఆవు నెయ్యి పోస్తాం, దొరకకపోతే దొరికింది పోస్తాం, దానికే ఉంది. ఆ త్రివర్తి సంయుక్తం, ఖచ్చితంగా 3 దారపోగులు పేని పెట్టాలి, ఒక్కటే ఒత్తి. 3 ఒత్తులు విడిగా పెట్టడం కాదు, 3, 6, 36 పెట్టకూడదు, ఒక్కటే ఉంటుంది ఎప్పుడైనా దీపానికి. అది 3 ఒత్తులు పేని పెట్టాలి, అంటే 3 దారపోగులు పేనాలి, ఇలాగా మెలిపెట్టినట్టుగా పేనాలి. ఎందుకోసం? దానివల్ల భౌతికం చూడండి మీరు, అది నూనెలో పెడితే నూనె సరిగ్గా పైకి ఇలా వ్యాపించాలి. ఆ ఒత్తి కాలుతున్న కొద్దీ నూనె దానికి అందాలంటే మెలిదిరగాలి. మీకు నేరుగా ఇలా కట్టెలా ఉంటే నూనె అంటది, దానికి కింద ఉండిపోతుంది. అలా మెలిదిరిగింది అనుకోండి, ఎప్పుడైనా పైపులు చూడండి ఇలా మెలుదిప్పుతూ ఉంటారు, అప్పుడు ప్రవాహం బాగుంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి. అందుకని ఒక మెలుగు తిరిగితే కానీ కొన్ని రకాల శక్తులు ప్రసరించవు. అందుకని దీపం మెలిదిప్పినట్టు ఇలా ఒత్తులు మెలిపెట్టాలి, ఒలిపెడితే. అందుకని మనకి జీవితంలో కూడా కొంతమంది నలిపితే తప్ప పని చేయరు, కాస్త ఒత్తిడి ఉండాలి, ఒత్తిడి ఉంటేనే పని చేస్తారు. అటువంటి వాళ్ళు చేసి ఒత్తాల్సిందే, లేని వాళ్ళు మామూలుగా పని చేయించాల్సిందే మనిషిని బట్టి. అందుకని ఇలా 3 పోగులు కలిపి ఇలా మెలిపెట్టి పెట్టాలి. ఎందుకో తెలుసిన? త్రిగుణములు అంటారు వాటిని. గుణము అంటే సద్గుణము దుర్గుణమే కాదు, సత్వగుణం రజోగుణం తమోగుణమే కాదు. త్రిగుణములు అంటే 3 పాయలు, 3 దారపోగులను కూడా అర్థం ఉంది ఖచ్చితంగా. 3 దారపోగులు కలిపి ఒక ఒత్తిగా పేనతాం, దాన్ని నూనెలో పెడతాం. సరిగ్గా త్రిగుణములు అంటే నీలో ఉండే సత్వగుణాన్ని రజోగుణాన్ని తమోగుణాన్ని 3 కలిపి వెలిగించు. వెలిగిస్తే దీపం వెలగాలి. అంటే త్రిగుణాలు కలిపేశామనుకోండి, అప్పుడు గుణాతీత స్థితి. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో చెబుతాడు, మనిషి పరిపూర్ణంగా ఏ స్థితిని చేరుకోవాలి అంటే గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఈ 3 గుణాలని విడిచిపెట్టినట్టయితేనే, గుణాతీతంగా ఎదిగినట్టయితేనే ఖచ్చితంగా మనిషి పరిపూర్ణ స్థితిని చేరగలుగుతాడు, నిజమైన ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. ఇప్పుడు ఆ 3 గుణాలు కలిపి ఒత్తి రూపంలో ఉండి 3 పోగులు 3 కలిపి దగ్ధమయ్యాయి కదా, అప్పుడే కదా దీపం వెలిగింది, లేతే వెలగదు కదా. అలాగే మనలో ఉండే 3 గుణాలు కూడా దగ్ధమైపోవాలి, ఆవిరైపోవాలి. అవి అయిపోయి వెలగాలి. అవి మళ్ళీ ఏదో కాలిపోవడం అనకూడదు అక్కడ మాట, అవి వెలగాలి ఖచ్చితంగా. అంటే జ్ఞానం అనే జ్యోతి వెలగాలి. విడిగా ఉన్నప్పుడు 3 పోగులు మనం కలిపేశాక ఒకటే ఒత్తు అంటున్నాం కదా, ఆ ఒత్తి కూడా ఘనమైందంటాం, కొండెక్కిందంటాం. వేరే మాట వాడమంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా. ఎందుకోసం? అమంగళం పనికిరాదనే వాడం. అలాగే ఆ 3 ఒత్తులు కలిపి ఒక్క జ్యోతిగా వెలగడం అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం 3 కలిపి ఒక్కటేగా వెలిగించు. అంటే సృష్టిలో భేదం అనేది లేదు నీ దృష్టిలో తప్ప. తల్లిని ప్రేమించినట్టుగా అత్తగారిని చూడలేకపోతున్నామంటే భేదం ఒకటేగా కారణం. అన్నగారితో ఉన్న అనుబంధం భర్తతో మనకి లేదు అంటే దృష్టి భేదమేగా కారణం. అలాగే చెల్లెల్ని మనం ప్రేమించినట్టుగా భగినీహస్త భోజనం నాడు వెళ్ళి మా చెల్లెలు అన్నట్టుగా భార్య యోగక్షేమాలు కూడా అలాగే చూడలేకపోతున్నామంటే భేద దృష్టే కదా కారణం. అది మన పక్కనే పనిచేసేటువంటి ఉద్యోగికి మనకంటే పై స్థానం వస్తే సహించలేకపోతున్నాం, అదే మన బంధువుల్లో ఎవరికైనా వచ్చిందంటే ఆనందిస్తున్నాము అంటే భేద దృష్టే కదా కారణం. ఈ భేద దృష్టిలన్నీ సత్వరజస్తమో గుణాలకి సంబంధించినవే. వీటిని కాల్చేస్తే తప్ప, ఇవి ఆవిరైపోతే తప్ప జ్ఞానం అనేది కలగదు. ఆవిరైపోవడం, కాల్చేయడం అంటే ఒత్తిగా వెలగాలి, ఊరికే మండిపోవడం కాదు. ఏదో భోగి మంటల్లో వ్యవహారం వేరు, ఈ దీపం వేరు. కార్తీక దీపం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కృత్తిక నక్షత్రం కూడా 6 ముఖాలుగా ఉంటుంది ఖచ్చితంగా. 6 కృత్తికలు అంటారు. 6 కుమారస్వామికి పాలిచ్చి పెంచారు, అందుకే 6 కృత్తికలు. వాళ్ళతో పెరిగినటువంటి కుమారస్వామి ఒక్కడే కదండి 6 తల్లులు పాలిచ్చి పెంచినప్పటికీ. అలాగే 3 గుణాలనే కలిపి ఒక్కడే చేయాలి ఖచ్చితంగా అని దీపం మనకి తెలియజేస్తోంది. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం. సరిగ్గా 3 పోగులు కలిపి ఒక ఒత్తిగా పెట్టి నూనెలో దాన్ని ముంచి వెలిగించినట్టయితే 3 కలిపి త్రిగుణములు కలిపి అది ఎలాగైతే వెలుగుతోందో మన జీవితం కూడా గుణాలన్నీ కలిపి గుణాతీతంగా ఎదగాలి. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు చదివినా, ఎన్నిసార్లు విన్నా మీకు ఈ గుణాతీత స్థితే సందేశం ఖచ్చితంగా. అది మనకి రామాయణంలో ప్రధానమైన ఘట్టంలో ఉంటుంది. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెనకాల వెడుతూ ఉంటే ఆ ప్రయాణంలో మీరు గమనించండి, 3 స్త్రీలను కలిశారు. 3 స్త్రీలే, 1 తాటక, 2 అహల్య, 3 సీత.
ముగ్గురుతోనూ 3 రకాలుగా వ్యవహరించాడు స్వామి. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతాదేవిని స్వీకరించాడు. ఏ ముగ్గురితో ఒక రకంగా వ్యవహరించచ్చుగా? కారణం 3 గుణాల కారణంగా. తాటక తమో గుణం, రాక్షస ప్రవృత్తి, అందుకని ఆవిడ్ని సంహరించాడు. అలాగే అహల్య రజోగుణం, మంచి ఇల్లాలు, దొడ్డ ఇల్లాలు, పొరపాటున మనశ్చాంచల్యానికి లోనైంది, దాన్ని రజోగుణం అంటారు. ఆవిడ్ని సంస్కరించి రాతిని నాతిని చేశాడు. అలాగే సీత సత్వగుణ సముపేత, ఎటువంటి లోపము లేని మచ్చలేనటువంటి చందమామ ఆవిడ్ని శివధనుర్భంగం చేసి మెడలో దండ వేసి స్వీకరించాడు. ఖచ్చితంగా మనం కూడా జీవితంలో తమోగుణం అంటే ఆలస్యం, బద్ధకం, నిద్ర ఇలాంటి వాటిని ఖచ్చితంగా జయించాలి. తమో గుణాన్ని జయించాలి, సంహరించి చేయాలి. సెల్ ఫోన్ అలారం పెట్టుకున్నాం, పొద్దున్నే 5 గంటలకు లేవాలి అనుకున్నాం, కోటి దీపాల్లో ప్రవచనాలన్నీ వింటున్నాం, అనుగ్రహ భాషణాలన్నీ వింటున్నాం. రేపటి నుంచి ఖచ్చితంగా 5 గంటలకు లేవాలి, సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, చేసి దేవుడి దగ్గర దీపం పెట్టాలి అనుకున్నాం కదా. సెల్ ఫోన్ అలారం పెట్టుకుంటాం 5ంటికి, అది మోగుతుంది. మోగ్గానే మనం ఏం చేస్తాం, పక్కనే ఒక బటన్ ఉంటుంది, ఒకటి మీట స్నూజ్ అని ఉంటుంది. అంటే కాసేపు ఆగి లేపమంటావా, అప్పుడే లేవా, ఇంకా లేచే ఉద్దేశం లేదా, ఈ జన్మలో లేవా, ఇవన్నీ ఆప్షన్లు ఉంటాయి అందులో ఖచ్చితంగా. వీటిలోకి వెళ్ళకూడదు. తమో గుణ సంహారం అంటే అదే. ఎందుకు అలారం పెట్టుకున్నావు, లేవడానికే కదా, ఖచ్చితంగా లేవాలంతే, రెండో మాట ఉండకూడదు. ఇంకా అదే తమోగుణ సంహారం. బద్ధకాన్ని, ఆలస్యాన్ని, హింసాభావాలని అన్నిటినీ జయించడమే ఈ తమోగుణ సంహారం. ఇవాళ ఎంత ముఖ్యమో నిన్న ఇవాళ ప్యారిస్లో జరిగినటువంటి ఘట్టాలు కూడా మనకు రుజువు చేస్తున్నాయి. ఏమీ తెలియని అమాయక ప్రజలు వాళ్ళ దారిన వాళ్ళు బజార్లో ఉంటే కాల్చి పారేశారు నిర్దాక్షిణ్యంగా. ఈ తమోగుణం ప్రపంచం అంతటా పెరిగిపోతుంది ఉగ్రవాదం రూపంలో. దానికి సమాధానం ఈ జ్ఞాన జ్యోతి రూపంలో కోటి దీపోత్సవ వేదిక నుంచి భక్తి టీవీ ద్వారా మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మానవులు ఎవరైనా సరే గుణానికి అతీతంగా ఎదగాల్సిందే, తమో గుణాన్ని సంహరించాల్సిందే. రజోగుణాన్ని, తమలో ఉండే చురుకుదనం ఉంది, సంస్కరించుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు జరిగాయి, మీరు కార్యకర్తలను గమనించండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ తొడుక్కున్న వస్త్రం మీద వెనకాల భక్తి టీవీ అని రాసుకుని ఉన్నారు. ఖచ్చితంగా రజోగుణాన్ని సంస్కరించుకోవడం అంటే అది. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయడం, ఒత్తులు ఏర్పాటు చేయడం, దీపాలు ఏర్పాటు చేయడం, నూనె ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ భక్తి టీవీ కార్యక్రమాలు ఇలాంటి వాటి కారణంగా వీళ్ళందరూ ఈ పనుల్లో లేరనుకోండి, వీళ్ళందరూ రోడ్డు మీద ఉంటే ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు. ఇలాగ మనలో ఉండేటువంటి చురుకుతనం ఉందే, ఏదో పని చేయాలి, కాస్త సర్దుకోవాలి, కాస్త తిరగాలి, నలుగురిని కలుపుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, కాస్త ఏదో చేయాలనే ఆసక్తి ఉంటుంది. దాన్ని అందంగా, ఆరోగ్యకరంగా ఉపయోగించే విధంగా మార్చుకోవడమే రజోగుణాన్ని సంస్కరించుకోవడం అంటే. అలాగ మనం రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. అందుకే అహల్యని రాతిని నాతిగా మార్చి సంస్కరించాడు ఆ మహానుభావుడు. ఇక సత్వగుణం ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది కూడా సత్వగుణంలోనే ఉన్నాం. కానీ ఇందులోనే ఒక ఇబ్బంది ఏమిటి అంటే కాస్త అహంకారం లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. నేను 15 రోజులు వచ్చాను, నేను నెలంతా వచ్చాను, నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, నేను ఇలాగే భక్తి టీవీని అనుసరిస్తూ ఉంటాను, నన్ను మించిన భక్తులు ఎవరూ లేరు, నన్ను మించి ఎవరు ఏమీ చేయలేరు, ఇదంతా నేనే చేశాను, ఈ అహంకారం అంతా ప్రవేశిస్తుంది. దీన్నే సాత్విక అహంకారం అంటారు. అది పోగొట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకని సీతాదేవిని స్వీకరించి ఆయన సత్వగుణాన్ని అలవాటు చేసుకుని తర్వాత చూడండి రామాయణంలో చివర ఏం జరిగిందో, సీతా పరిత్యాగం కూడా జరిగింది చివరి లవకుశుల సందర్భంలో. మనకేదో తెలియక మాట్లాడతాం, భార్యను వదిలిపెట్టాడని పొరపాటమ్మా. ప్రజల వాక్యానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. ఈవేళ కుటుంబ సభ్యులకి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్ని మర్చిపోతున్నారు. ఆ రోజు రామచంద్రమూర్తి ప్రజలకి ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ సభ్యుల్నే ఇబ్బంది పెట్టి తను బాధపడ్డాడు. ఆనాటి రాజకీయానికి ఈనాటి రాజకీయానికి తేడా అంత ఉంది, మనకి తెలిసిపోతుంది. అది కూడా తాత్వికంగా ఆలోచిస్తే సీతా పరిత్యాగం అంటే సత్వగుణ పరిత్యాగం. అహంకారం మనలో పెరగకుండా సత్వగుణం కూడా వదిలేస్తే తప్ప మనం గుణాతీత స్థితికి ఎదగలేం. అదిగో ఆ గుణాతీత స్థితికి చేరుకోవడానికి దీపం ఎంత ఉపయోగిస్తుందో ఆలోచించండి. 3 గుణాలు కలిపాం, 3 పాయలు కలిపాం, దీపంగా వెలిగించాం. ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. దీపం కేవలం చీకటిని పోగొట్టడమే కాదండి. ఇవాళ పత్రికల్లో మీరు చూసి ఉంటారు, ఒక పసిపిల్లలు చేసినటువంటి సాహసం. కర్మన్ ఘాట్, అమీర్పేట్ అనే 2 చోట్ల ఉండే స్లేట్ అనే పాఠశాలలో ఉండే పిల్లలు చాలా గొప్ప పని చేశారని ఇవాళ దీపాలు వెలిగించారు. వాళ్ళకి వేదిక తరఫుని, భక్తి టీవీ తరఫుని, హిందూ సమాజం తరఫుని నేను చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నా. చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా చోట. మనమంతా దుఃఖపడుతూ ఉన్నాం. ఓపిక ఉన్నవాళ్ళు 1000 రూపాయలు విరాళాలు ఇచ్చాం, ఏదో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిల్లలు ఏం చేశారో తెలుసునండి, స్లేట్ పాఠశాల పిల్లలు. వాళ్ళు తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకోమని ఇచ్చినటువంటి ఏదో జేబులో సొమ్ము ఉంటుంది, సరదాగా పాకెట్ మనీ అంటారు, అది చేతికి ఇచ్చిన సొమ్ములు, అవి దాచిపెట్టుకుని కొన్ని 1000 రూపాయలు వసూలు చేసుకున్న వాళ్ళు అవన్నీ కలిపి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో ఒక దామరగిద్దే అనే గ్రామం వెళ్ళి అక్కడండి రైతు దంపతులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి షష్ఠి పూర్తి వివాహం అని ఈ పిల్లలు ఆ దంపతులను కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి చేశారండి అందరికీ. వాళ్ళని దండలు మార్చుకోమని ఎంత అద్భుతంగా దీపాలు వెలిగించారో వాళ్ళ జీవితాల్లో చూడండి. గొప్ప విషయం. దీపం వెలిగించడం మన హిందూ ధర్మంలో ఒక మాట ఉంది. మన సమాజంలో ఎవరైనా మనకు ఉద్యోగం ఇప్పిస్తే మా ఇంట్లో దీపం పెట్టాడంటాం, కాపురం నిలబెడితే మా ఇంట్లో దీపం పెట్టాడంటాం, ఉపకారం చేస్తే మా ఇంట్లో దీపం పెట్టాడంటాం, ప్రాణం నిలబెడితే రక్తదానం చేస్తే మా ఇంట్లో దీపం పెట్టాడంటాం. ఇవాళ ఆ స్లేట్ పాఠశాల పిల్లలు కొన్ని వందల రైతు కుటుంబాల్లో దీపాలు వెలిగించారండి. వాళ్ళు అన్నారట, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి కూర్చున్నామా 60 ఏళ్ళ ఆవిడ మీ ఆయన మెడలో దండ వేయన్నారు. ఆవిడ సిగ్గులో మొగ్గైపోయి బొగ్గని చొక్క పెట్టుకుని దండ వేసింది. ఆయన కూడా దండ వేయమని ఒక వాగ్దానం చేశారట, ఎప్పుడూ నీకు అన్యాయం చేయను నేను, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏ అఘాయిత్యం చేసుకోనని ప్రమాణాలు చేయించారట. పసిపిల్లలండి 10 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళ చేత షష్ఠి పూర్తి వివాహం రూపంలో మళ్ళీ పెళ్ళి ఆ దంపతులకు జరిపించి పల్లెటూళ్ళలో వాళ్ళ చేత ప్రతిజ్ఞలు చేయించడం అంటే నిజంగా వాళ్ళ జీవితాల్లో దీపాలు పెట్టడమే కదండి. కర్మన్ ఘాట్ అమీర్పేటలో ఉండే స్లేటు పాఠశాల విద్యార్థులకి ఈ ఆలోచనని కలిగించినటువంటి మా ప్రవచనాలు, పత్రికల వారి యొక్క వార్తలు, ఇవన్నీ ఆ ప్రవచనాలు కలిగించే భక్తి టీవీ ఎంత విప్లవాన్ని తీసుకొస్తుందో జనంలో మనకు అర్థం కావట్లా. ఏదో దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాకుండా పక్కవాడికి సాయం చేయడమే మన జీవితానికి లక్ష్యం. ఒక్క అనాథ కూడా దేశంలో ఉండడానికి వీల్లేదు. భగవంతుడు ఈ చూపుడు వేలు మనకిచ్చింది ఎవరిని బెదిరించడానికి కాదు, కన్నీళ్లు తొడవడం కోసం ఇచ్చాడు ఈ చూపుడు వేలు మనకు. ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తి కన్నీరు మనం తుడిచినప్పటికీ అతని ఇంట్లో దీపం పెట్టినట్టే లెక్క. కోటి దీపోత్సవం 15 రోజులు మీరు పాల్గొని మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత జీవితంలో ఎవరికి మాట సాయం చేయగలం, ఎవరికి కాస్త ధన సహాయం చేయగలం, ఎవరికి మనం దేహంతో శరీరంతో సాయం చేయగలం, సేవ చేయగలం అని ఆలోచించి ఆ సేవా దీపాలు, ఆ దాన దీపాలు, ఆ జ్ఞాన దీపాలు మీ ఇళ్లల్లో వెలిగించండి ఖచ్చితంగా. అప్పుడు కోటి దీపోత్సవం పరమార్థం అంతా నెరవేరుతుంది. భక్తి టీవీ సోదరి గారి దంపతులు, అలాగే భక్తి టీవీ యాజమాన్యం, భక్తి టీవీ సిబ్బంది, భక్తి టీవీలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా నేను ఈ వేదిక మించి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు అందజేస్తూ ఈ ప్రసంగం మీ జీవితాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించడానికి ఏమాత్రం సాయపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. తెలుగు భాషలో అలతి పదాలతో ఆధ్యాత్మిక ప్రవచనాలను కొనసాగిస్తూ మరి పామరుడి మస్తిష్కంలోకి సైతం నేరుగా చొచ్చుకుపోయేలా ప్రవచనం కొనసాగించడం గరికపాటి వారి శైలి. ఈ వేదిక పైన కార్తీక మాస వైభవం, దీప వైశిష్ట్యాన్ని గురించి అనేక విశేషాలను మనకి తెలియజేసిన గరికపాటి నరసింహారావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.